హలో మూవీ లవర్స్, ఈరోజు మనం లిటిల్ హార్ట్స్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ అయితే మంచి కామెడీ ఫీల్ గుడ్ వైబ్స్ ఇచ్చే మూవీ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హీరోయిన్ హీరో కన్నా 3 ఏళ్ళు పెద్దదా? మరి వీళ్ళ లవ్ ని వీళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే 2009లో నల్లి నిలయంని చూపిస్తారు. అది మన హీరో ఫ్యామిలీ అనమాట. మౌలి యాజ్ అఖిల్గా తన అమ్మ నాన్న తమ్ముడితో ఉంటాడు. అఖిల్ వాళ్ళ నాన్న గోపాలరావు చిన్నప్పటి నుంచి అఖిల్కి పెద్దయ్యాక ఎలా ఉండాలో గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ బిల్ గేట్స్, ఇళయరాజా ఇలాంటి వాళ్ళని చూపించి నువ్వు కూడా ఫ్యూచర్లో ఇలానే అవ్వాలి అని చెప్తాడు. వీళ్ళలాగా చాలా డబ్బులు సంపాదించాలి అంటాడు. అలా డబ్బులు సంపాదించాలంటే ముందు మంచి కాలేజ్లో చదవాలి కదా. సో ఐఐటి, ఎన్ఐటి కాలేజ్ ఫొటోస్ని చూపించి నువ్వు రేపు ఇలాంటి కాలేజ్లోనే చదవాలి అండ్ స్టడీస్తో పాటు మ్యూజిక్ కూడా నేర్చుకోవాలి అని చెప్తాడు. ఇలా అఖిల్ ఫ్యూచర్ని వాళ్ళ నాన్నే డిసైడ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చెప్పి అఖిల్ మరి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే, నాన్న నేను ధూమ్ మూవీలో హీరోలాగా దొంగనవుతాను అంటాడు. అది వినగానే అఖిల్ వాళ్ళ నాన్నకి వాడి సంగతి మొత్తం అర్థమయ్యి ఫ్యూచర్లో వాడు ఎక్కడ చెడిపోతాడేమో అని దగ్గరుండి అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే 2015 అది. ఒకరోజు అఖిల్ అండ్ వాళ్ళ నాన్న ఎంసెట్ ఎగ్జామ్ కోసం సెంటర్కి వెళ్తున్నప్పుడు ఒక చనిపోయిన వ్యక్తిని వాళ్ళ పక్కన నుంచి తీసుకొని వెళ్తుంటారు. అది చూసి అఖిల్ సాంగ్ పాడతాడు. ఇంకా అఖిల్ వాళ్ళ నాన్న తనని కొట్టి, నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు, అసలు చదువు మీద నీకు ఫోకసే లేదు అని బుక్ తీసి చదువుకో అని తిడతాడు. యాక్చువల్గా అఖిల్ చదువుల్లో చాలా వీక్, సంగీతం కూడా అస్సలు రాదు. కేవలం హ్యాపీ బర్త్డే సాంగ్ అండ్ వాళ్ళ నాన్న కార్ రివర్స్ గేర్ వేసినప్పుడు వచ్చే ట్యూన్ మాత్రమే వస్తాయి. ఎలా అయితే గోపాలరావు ఇమాజిన్ చేసుకుంటాడో దానికి కంప్లీట్ ఆపోజిట్గా అఖిల్ పెరుగుతాడు. అఖిల్కి 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళు మధు అండ్ ఆశిష్. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిస్తే రచ్చరచ్చే. ఇదంతా తెలిసే అఖిల్ వాళ్ళ నాన్న అఖిల్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అందం లేకపోయినా ఓకే, కానీ మంచి జాబ్ అండ్ డబ్బులు ఉంటేనే ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుంది అని చెప్తూ అఖిల్ని ఎలానో కలా రోజు మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. అఖిల్ ఫ్యామిలీలో గోపాలరావు గవర్నమెంట్ ఎంప్లాయీ. అతనికి శాలరీ 70,000 పర్ మంత్ ఉంటుంది. కానీ అతను తీసుకునే లంచం మాత్రం 60,000 ఉంటుంది. సో ఎక్కువ కరప్షన్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. అఖిల్ వాళ్ళ తమ్ముడు నిఖిల్ కూడా బాగా నాటీ. వాళ్ళ అమ్మ రోజు వాడికి పాలు తెచ్చి ఇస్తే వాడు అది సింక్లో పారపోసి మూతికి కొంచెం పాలు రాసుకొని వాళ్ళ అమ్మ ముందు నాటకాలు చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అఖిల్ ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్తుంటాడు కదా. సో వెళ్లే ముందే అఖిల్ వాళ్ళ నాన్న, రే అఖిల్ ఈ ఎగ్జామ్ మంచిగా రాసి మన ఫ్యామిలీలో నా పరువు నిలబెట్టాలి అని చెప్పి పంపిస్తాడు. ఎగ్జామ్కి వెళ్ళాక అఖిల్ ఫస్టే అతని హాల్ టికెట్ నెంబర్ని తప్పుగా రాస్తాడు. ఇదే ఇన్విజిలేటర్తో చెప్తే వాళ్ళు 1 అవర్ ఉండి వెళ్ళిపో, మేమేం చేయలేం ఇంకా అని చెప్పేస్తారు. ఇంకా ఈ ఎగ్జామ్ కూడా పోయిందని అఖిల్ ఫిక్స్ అయిపోతాడు. బయటికి వెళ్ళాక అక్కడ రిపోర్టర్స్ స్టూడెంట్స్ని క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు. సో అక్కడికి అఖిల్ వెళ్ళి ఎగ్జామ్ చాలా టఫ్గా వచ్చింది, ఇలా అయితే స్టూడెంట్స్ అందరం ఫెయిల్ అయిపోతాం, మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాల్సిందే అని అంటూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఇదంతా అఖిల్ వాళ్ళ నాన్న వెనక నుంచి వచ్చి మొత్తం వినేస్తాడు. వాళ్ళ నాన్నని గమనించిన అఖిల్, ఎగ్జామ్ బాగా రాశాను అని కవరింగ్ ఇచ్చేస్తాడు. ఇంకా కారులో ఇంటికి వెళ్లే దారిలో అఖిల్ వాళ్ళ నాన్న కోపంతో ఫుల్గా అఖిల్ని తిడతాడు. కట్ చేస్తే అఖిల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎగ్జామ్లో వాళ్ళ ఇనీషియల్స్ అంటే వాళ్ళ నేమ్ ఫస్ట్ లెటర్స్ని బబ్లింగ్ చేస్తారు. రోజు క్లాసెస్ బంక్ కొడుతూ, కచోరీలు తింటూ, బేకరీలో చాక్లెట్స్ దొంగలిస్తూ ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అఖిల్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. తన పేరు సమీరా. సో తనతో కాల్స్ మాట్లాడుతూ, గిఫ్ట్స్ ఇస్తూ ఇలా అఖిల్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వేరే వాటిల్లో సీరియస్గా ఉంటాడు. ఒకరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి అండ్ అఖిల్ ఫెయిల్ అయ్యి ఉంటాడు. సో వాళ్ళ నాన్న బాగా తిడతాడు. అఖిల్కి కాలేజ్లో సీట్ కొనొద్దు, డిగ్రీలో కూడా జాయిన్ చేయను అని లాంగ్ టర్మ్ చేస్తాడు అని ఫిక్స్ చేసేస్తాడు. కానీ అఖిల్కి లాంగ్ టర్మ్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అతను బీటెక్లో జాయిన్ అవ్వాలి అని ఆల్రెడీ మొత్తం ప్లాన్స్ కూడా వేసుకొని ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న వల్ల అతని డ్రీమ్స్ అన్నీ షాటర్ అవుతాయి. అఖిల్ అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ ఫిక్స్ అవుతారు, ఇద్దరం ఒకటే బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని. కానీ అఖిల్ మాత్రం ఫెయిల్ అయ్యాడు అండ్ నేను ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యా, ఇంకా నిన్ను కలవడం చాలా కష్టం అండ్ కుదరదు, సో మనం బ్రేకప్ చేద్దాం అని టెక్స్ట్ మెసేజ్ చేసి అండ్ అఖిల్ని బ్లాక్ చేస్తుంది. అది చూసి అఖిల్ షాక్ అవుతాడు. వెంటనే తనకి కాల్ చేస్తాడు, కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. నెక్స్ట్ డే తన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నుంచి కాల్ చేసి బయటకి రా నువ్వు అంటాడు. కానీ తను కాల్ లిఫ్ట్ చేసి, అఖిల్ నువ్వు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మా నాన్నని పిలవాల్సి ఉంటుంది
అని బెదిరిస్తుంది. ఇంకా అఖిల్ బాధతో ఏం చేయలేక నన్ను లవ్ అనే పేరుతో మోసం చేసి నన్ను బాగా వాడుకుంది అండ్ నా అందం డబ్బులు కాకుండా నా మనసుని చూసి ప్రేమించే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు. కట్ చేస్తే హీరోయిన్ పరిణీతి చోప్రా ఒక సాంగ్లో వేసుకున్న ఫ్రెంచ్ బ్రేడ్ హెయిర్ స్టైల్ అఖిల్కి బాగా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ డే అఖిల్ అండ్ మధు కోటి కోచింగ్ సెంటర్ దగ్గర జాయిన్ అవుతారు. అక్కడ మన హీరోయిన్ కాత్యాయని కూడా కోచింగ్కి వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ అంజలితో పాటు. తనని చూసిన మొదటి చూపులోనే అఖిల్ ఫ్లాట్ అయిపోతాడు అండ్ తన కూడా సేమ్ పరిణీతి చోప్రా హెయిర్ స్టైల్ వేసుకొనే ఉంటుంది. సో అఖిల్ ఇంకా ఇంప్రెస్ అవుతాడు. ఇంకా రోజు తన చుట్టే తిరుగుతూ తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం అఖిల్ని అస్సలు పట్టించుకోదు. ఒకరోజు క్లాస్ అయిపోయాక కాత్యాయనిని పరిచయం చేసుకుంటాడు. తన బైపీసీలో లాంగ్ టర్మ్ తీసుకుందని అఖిల్ కొంచెం షాక్ అవుతాడు. ఇంటికి వచ్చాక తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు కాత్యాయని ఫ్యామిలీని చూపిస్తారు. తన ఫ్యామిలీలో అమ్మ నాన్న చెల్లి ఉంటారు. పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్, గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించాలని క్లినిక్ పెట్టి అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళలానే కాత్యాయని కూడా మంచి డాక్టర్ అవ్వాలని బైపీసీలో జాయిన్ చేసి ఉంటారు. కానీ తను కూడా అఖిల్ లాగా స్టడీస్లో వీక్. వాళ్ళ నాన్న రోజు జుట్టుకి ఆయిల్ పెట్టుకో, ఇలాంటి డ్రెస్సెస్ వేసుకో, అలా ఉండు ఇలా ఉండు అని కండిషన్స్ పెడుతూ ఉంటాడు. అప్పుడే నీ వైపు ఏ అబ్బాయి చూడడు అని చెప్తాడు. సో తను కూడా అలానే ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే క్లాస్కి వెళ్తుంది. కానీ అఖిల్కి తన ఆయిల్ పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా బాగా నచ్చుతుంది. తన హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో తనని లవ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. కట్ చేస్తే కాత్యాయని వాళ్ళ బావ అశోక్ కూడా అదే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కాత్యాయనితో క్లోజ్గా ఉంటాడు. ఇది చూసి అఖిల్కి కోపం వస్తుంది. నెక్స్ట్ డే క్లాస్లో అఖిల్ కాత్యాయని ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కాత్యాయని క్లాస్లోకి వస్తూ అనుకోకుండా బెంచ్ తగిలి కింద పడబోతుంది. అప్పుడు క్లాస్లో అందరూ తనను చూసి బాగా నవ్వుతారు. ఇది చూసి అఖిల్ వాళ్ళందరినీ తిట్టి కాత్యాయనికి హెల్ప్ చేస్తాడు. దీంతో కాత్యాయనికి అఖిల్ మంచివాడు అనే గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. కాత్యాయనితో ఫేస్బుక్లో చాటింగ్ చేద్దాం అనుకుంటాడు. సో సర్చ్ చేద్దాం అనుకుంటాడు. కానీ తన నేమ్ స్పెల్లింగ్ కూడా అఖిల్కి రాదు. సో నెక్స్ట్ డే కాత్యాయని దగ్గరికి వెళ్ళి నీ ఫేస్బుక్ ఐడి ఏంటి అని అడుగుతాడు. తను కూడా ఏమనకుండా ఐడి చెప్తుంది. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళగానే తనకి రిక్వెస్ట్ చేస్తాడు. తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా అఖిల్ తనకి మెసేజ్ కూడా చేస్తాడు. కానీ తను ఎంతసేపు అయినా కూడా రిప్లై ఇవ్వదు. యాక్చువల్గా తను ఏవో హెయిర్ స్టైల్ వీడియోస్ చూస్తూ ఉంటుంది. అఖిల్ ఎన్నిసార్లు మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వదు. ఇంకా అఖిల్కి ఏం చేయాలో అర్థం కాక ఒక సాయిబాబా ఫోటో పంపి ఈ ఫోటో 10 మందికి షేర్ చేయండి లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు అని సెండ్ చేస్తాడు. సో వెంటనే కాత్యాయని మెసేజ్ చూసి రిప్లై ఇస్తుంది. అలా వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. రోజు చాటింగ్ చేస్తూ ఉంటారు. బయట కలుస్తూ తిరుగుతూ క్లోజ్ అయిపోతారు. ఇలా బాగా క్లోజ్ అవుతూ ఉంటారు. కానీ చదువు గురించి ఇద్దరికి ధ్యాస ఉండదు. ఇంకా అఖిల్ ఏమో ఆ రోజు నుంచి ఫేస్ ప్యాక్స్ పెట్టుకొని అందంగా రెడీ అవుదామని అనుకుంటూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న ఏంట్రా అమ్మాయిలాగా మారతావా ఏంటి అని అంటాడు. అప్పుడు అఖిల్ తమ్ముడు నిఖిల్ అక్కడికి వచ్చి అన్నయ్య చూడు నేను కూడా నీలాగే ఇయర్ రింగ్ పెట్టుకున్నా అని చూపిస్తాడు. తమ్ముడు కూడా అన్నలాగే తయారవడం చూసి వాళ్ళ నాన్నకి బాగా కోపం వస్తుంది. ఇంకా ఇద్దరు చేతులకి గాజులు వేసుకొని కాళ్ళకి గజ్జలు వేసుకోండి అని బాగా తిట్టి అక్కడి నుంచి వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు. కాత్యాయని అండ్ అఖిల్ రోజు చాటింగ్ చేస్తూ ఉంటారు. కానీ తను మాత్రం వాళ్ళ బావ గురించి ఊరికే చెప్తూ ఉంటుంది. సో అఖిల్కి అది చిరాకు వచ్చి బావ మర్దలు పెళ్లి చేసుకుంటే ఏవో బయోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే పోస్ట్ని తనకి ఫార్వర్డ్ చేస్తాడు. అది చూసి తను ఇది నాకెందుకు సెండ్ చేశావు అని అడుగుతుంది. దానికి అఖిల్ ఏం లేదు ఊరికే సెండ్ చేశాను అని అబద్ధం చెప్తాడు. కానీ అప్పుడే కాత్యాయనికి ఏదో డౌట్ వస్తుంది. కాత్యాయనికి అఖిల్ మనసులో ఏదో ఉందని అనిపిస్తుంది. సో తను రేపు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటుంది. నెక్స్ట్ డే అఖిల్ కూడా కాత్యాయనికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. సో అతని లవ్ అంతా ఒక లెటర్లో రాసి ఆ లవ్ లెటర్ని ప్రింట్ తీసి తనకి ఇద్దాం అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఆ లెటర్ చదివి అంత అందమైన అమ్మాయి నీకెలా పడిందిరా అని అడుగుతారు. ఒకరోజు కోచింగ్ సెంటర్లో కాత్యాయని కింద పడబోతుండే అప్పుడు అది చూసి అందరు అక్కడ నవ్వడం స్టార్ట్ చేశారు. కానీ నేను మాత్రం అందరినీ తిట్టి ఇదేం నవ్వే విషయం కాదు, నవ్వాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పాను అంతే. అప్పుడు తను నాకు పడిపోయింది అని అంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి కాత్యాయని రావడంతో అఖిల్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ కాత్యాయని మాత్రం ఒక షాకింగ్ నిజం రివీల్ చేస్తుంది. అది యాక్చువల్గా తను 4th ఇయర్ లాంగ్ టర్మ్ చేస్తుందని, అంజలి 5th ఇయర్ లాంగ్ టర్మ్ చేస్తుందని రివీల్ చేస్తుంది. అది విని అఖిల్ షాక్ అయ్యి అంటే ఏంటి నువ్వు నాకన్నా 3 ఏళ్ళు పెద్దదానివా
అంటే నువ్వు టీనేజర్వి కాదా, ఆంటీవా అని అంటాడు. అది విని కాత్యాయనికి చాలా కోపం వస్తుంది. నన్ను ఆంటీ అంటావా అని అఖిల్ చెంప మీద ఒక్కటి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళాక అఖిల్ ఆలోచిస్తూ ఉంటాడు. నాకన్నా 3 ఏళ్ళు పెద్దదా, అయితే ఏంటి, ఎంతమంది సెలబ్రిటీస్ ఇలా పెళ్లి చేసుకోలేదు, పెద్ద అయితే ఇంకా నాకే మంచిది కదా, నన్ను బాగా చూసుకుంటుంది అనుకుంటాడు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కాత్యాయని వెనుక తిరుగుతూ ఉంటాడు. కానీ తను మాత్రం అతన్ని అస్సలు పట్టించుకోదు. నన్ను ఆంటీ అంటావా అని తను కోపంగానే ఉంటుంది. ఇంకా అఖిల్ తనతో ఎలానో కలా మాట్లాడి, నిన్ను ఆంటీ అన్నందుకు సారీ, అయినా నువ్వు 3 ఏళ్ళు పెద్దదానివి అంతే కదా, అంటే నువ్వు నాకన్నా 3 ఏళ్ళు ముందే చనిపోతావు అంతే కదా, ఇంతమంది సెలబ్రిటీస్ ఇలా పెళ్లి చేసుకోలేదు, మనం పెళ్లి చేసుకుంటే తప్పేంటి, మీ అమ్మా నాన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు తను 13 సంవత్సరాలు అని చెప్తుంది. అవునా, అయితే మీ నాన్న 10th క్లాస్లో ఉన్నప్పుడు మీ అమ్మ పుట్టిందా అని జోక్ చేస్తాడు. అలా మాట్లాడుతూ తనని ఎలానో కలా మళ్ళీ సారీ చెప్పేసి కన్విన్స్ చేస్తాడు. తన కూడా సారీ యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత అఖిల్ మళ్ళీ తన లవ్ లెటర్ని ఇచ్చి ఇంటికి వెళ్ళాక కాల్ చేయమని చెప్తాడు. కాత్యాయని అఖిల్ గురించి ఆలోచించి కాల్ కూడా చేస్తుంది. అలా మాట్లాడుతూ చూస్తూ ఉండగా, అఖిల్ నువ్వంటే నాకు కూడా ఇష్టమే, బట్ ఈ లవ్ మీద నాకు అస్సలు నమ్మకం లేదు, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని కాత్యాయని చెప్తుంది. అది వినగానే అఖిల్ చాలా బాధపడుతూ, నువ్వు కూడా నన్ను వదిలేస్తావా అని అడిగితే, అదేం లేదు అఖిల్, ఈ ఏజ్లో ఇన్ఫాక్చుయేషన్ మాత్రమే ఉంటుంది, రియల్గా లవ్ ఉండదు అని చెప్తుంది. లేదు కాత్యాయని, నాది అందరిలాంటి ప్రేమ కాదు, నాది నిజమైన ప్రేమ, నాది నిజమైన ప్రేమ అని నిరూపిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతాడు. తను కాసేపు ఆలోచించి సరే చూద్దాం అంటుంది. అప్పుడు అఖిల్ అతని నిజమైన ప్రేమని ఎలా అయినా ప్రూవ్ చేద్దాం అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి తనను రోజు కలుస్తూ బయట తిరుగుతూ తనతో ఎన్నో విషయాలు చెప్తూ ఇలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. క్లాసెస్ కూడా బంక్ కొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా అఖిల్ అండ్ కాత్యాయని క్లోజ్గా ఉండడం చూసి కాత్యాయని వాళ్ళ బావ అశోక్కి బాగా కోపం వస్తుంది. ఒకరోజు అఖిల్ కాత్యాయని ఫాదర్ క్లినిక్కి వెళ్ళి చెకప్ చేసుకుంటాడు. అప్పుడు మధు వాళ్ళిద్దరిని ఫోటో కూడా తీస్తాడు. తర్వాత మళ్ళీ కాత్యాయని దగ్గరికి వచ్చి, ఈరోజు మీ అయ్యని కలిశాను అని చెప్తాడు. అలా మాట్లాడడం కాత్యాయనికి నచ్చదు. మనకన్నా పెద్దవారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని చెప్తుంది. మీ నాన్నని కూడా అండి అని పిలవమని చెప్తుంది. ఇంటికి వెళ్ళి అఖిల్ వాళ్ళ నాన్నని, నాన్నగారు చెప్పండి అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇది విని వాళ్ళ నాన్న షాక్ అయ్యి, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావురా ఈ మంచి మాటలు అని అడుగుతాడు. ఈ మధ్య నాకు ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అయింది నాన్న, ఈ మంచి మాటలు నేను అక్కడే నేర్చుకున్నాను అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, అవునా, అయితే ఆ ఫ్రెండ్ని అస్సలు వదలకు, వాడితోనే ఫ్రెండ్షిప్ చేయి అంటాడు. సరే ఓకే నాన్న అని అఖిల్ కూడా అంటాడు. కట్ చేస్తే అఖిల్, కాత్యాయని అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బేకరీలో కలిసి తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కాత్యాయని, నేను బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటున్నా, మరి నువ్వు అఖిల్ అని అడుగుతుంది. అఖిల్ అప్పటికి డిసైడ్ అయ్యి ఉండడు. సో కాత్యాయని, నీ కెరియర్ ఆప్షన్ ఏంటో డిసైడ్ అవ్వు, ఇంకా ఎన్ని రోజులు ఇలా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంటుంది. నెక్స్ట్ డే అఖిల్ బర్త్డే ఉంటుంది. కేక్ కటింగ్ అయ్యాక కాత్యాయని ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఇంటికి వెళ్ళి అది ఎగ్జైటెడ్గా అఖిల్ ఓపెన్ చేసి చూస్తే కెరియర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అనే బుక్ ఇస్తుంది. కానీ లాస్ట్ పేజ్లో అఖిల్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి ఐ లవ్ యూ అఖిల్ అనే ఒక పేపర్ పై రాసి లాస్ట్ పేజ్లో ఉంటుంది. అది చూసి అఖిల్ చాలా హ్యాపీ అయ్యి వాళ్ళ తమ్ముడితో డాన్స్ చేస్తాడు. ఇంకా కాత్యాయని కూడా వాళ్ళ చెల్లితో డాన్స్ చేసి చాలా హ్యాపీగా ఉంటుంది. కాత్యాయని వాళ్ళ అమ్మ ఇదంతా చూసి ఏదో డౌట్గా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే కాత్యాయని అండ్ అఖిల్ కాల్లో మాట్లాడుతూ, రేపు నా బర్త్డే కదా, సో నాన్నకి నేను బయోటెక్నాలజీ చేస్తా అని చెప్పేస్తా అని అంటుంది. మరి నువ్వేం డిసైడ్ అయ్యావు అఖిల్ అని అడుగుతుంది. నేను కూడా రేపు నీ బర్త్డే కదా, అప్పుడే చెప్తాను అని అంటాడు. నైట్ ఆన్లైన్కి రా, నీకు ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను అంటాడు. అప్పుడే అక్కడికి కాత్యాయని వాళ్ళ నాన్న వచ్చి, చదువుకోకుండా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని ఫోన్, ల్యాప్టాప్ లాగేసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ తను ఒకసారి ఫోన్ తీసుకొని అఖిల్ నెంబర్ బ్లాక్ చేసి ఇచ్చేస్తుంది. కాసేపు అయ్యాక అఖిల్ మళ్ళీ కాల్ చేస్తాడు. కానీ నెంబర్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. మెసేజ్ చేసినా కూడా రిప్లై ఉండదు. అలా అఖిల్ మెసేజెస్ చేస్తూనే ఉంటాడు, కానీ రిప్లై మాత్రం ఉండదు. దీంతో అఖిల్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇంకా ఆ రోజు నైట్ కాత్యాయని సైలెంట్గా వాళ్ళ పేరెంట్స్ రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని అఖిల్కి కాల్ చేస్తుంది. అప్పుడు అఖిల్ తనకి బర్త్డే విషెస్ చెప్పి ఒక సర్ప్రైజ్ వీడియో పంపిస్తాడు. నీకు 3 సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్తాడు. ఫస్ట్ది, నేను బాగా ఆలోచించి BA జర్నలిజం చేద్దాం అని డిసైడ్ అయ్యా అంటాడు. రెండోది చూసే లోపే కాత్యాయని ఫాదర్ అక్కడికి వచ్చి ఫోన్ లాగేసుకుంటాడు. యాక్చువల్గా ఆ సర్ప్రైజ్ వీడియోలో అఖిల్ ఒక సాంగ్ని కంపోజ్ చేసి వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి పంపిస్తాడు. అతను కేవలం బర్త్డే సాంగ్ అండ్ వాళ్ళ నాన్న కార్ రివర్స్ చేసేటప్పుడు వచ్చే సాంగ్ మాత్రమే వస్తుంది కదా, కానీ ఇప్పుడు కాత్యాయని కోసం ఓన్గా ఎంతో కష్టపడి ఇది చేస్తాడు.
అప్పుడే అక్కడికి కాత్యాయని వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. ఆ వీడియో మొత్తం కాత్యాయని వాళ్ళ పేరెంట్స్ చూస్తారు. ఆ సాంగ్లో అఖిల్ కాత్యాయిని నన్ను లవ్ చేయవే అని పాడుతూ ఉంటాడు. ఇంకా మూడో సర్ప్రైజ్ చూస్తావా అని చెప్పి కాత్యాయని వాళ్ళ ఫాదర్తో దిగిన ఫోటో వస్తుంది. ఇదంతా చూసిన కాత్యాయని వాళ్ళ అమ్మ కాత్యాయనిని బాగా కొడుతుంది. ఇంకా కాత్యాయని చాలా ఏడుస్తుంది. కాత్యాయని వాళ్ళ నాన్న మాత్రం అదే వీడియోని పదే పదే అలానే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే కాత్యాయని వాళ్ళ నాన్న కోచింగ్ సెంటర్కి వచ్చి ఆ వీడియోని వాళ్ళ సార్కి చూపిస్తాడు. అప్పుడే వెంటనే సార్ అఖిల్ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి యాక్చువల్గా కాల్లో అఖిల్ వాళ్ళ నాన్న కాకుండా అఖిల్ ఫ్రెండ్ మధుయే వాళ్ళ నాన్నలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ముందే ఫేక్ నెంబర్ ఇచ్చి ఉంటారు. సో వాళ్ళ సార్ కూడా అఖిల్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడే అని అనుకొని ఎక్కువ తిట్టకుండా వదిలేస్తాడు. కట్ చేస్తే ఆ వీడియోని చూసిన కాత్యాయని బావ అశోక్ ఒక గ్యాంగ్తో అఖిల్ దగ్గరికి వచ్చి నా మరదలకి వీడియో పంపుతావా అంటూ అఖిల్ని బాగా కొడతారు. అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తిరిగి కొట్టి వాళ్ళ మధ్య పెద్ద ఫైటింగ్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక అఖిల్ దెబ్బలు చూసి వాళ్ళ నాన్న ఏంట్రా దెబ్బలెలా తగిలాయి అని అడిగితే స్కూటీ మీద నుంచి పడిపోయా నాన్న అంటాడు. కానీ వాళ్ళ నాన్న అస్సలు నమ్మడు. ఏదో తేడాగా ఉంది అనుకుంటాడు. కాత్యాయని వాళ్ళ ఇంట్లో తన లవ్ మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి వాళ్ళ అమ్మ ఒక నిమిషం కూడా తనని వదిలేసి ఉండదు. ఎప్పుడు తన పక్కనే ఉంటూ తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంటి బయటకి కూడా అస్సలు పంపించదు. ఫోన్ కూడా లాగేసుకొని అస్సలు ఇవ్వదు. సో అఖిల్కి తనని ఎలా కలవాలో అస్సలు అర్థం కాదు. కాత్యాయని ఫ్రెండ్ అంజలి హెల్ప్తో ఒక డబ్బా ఫోన్ ఇంకా ఛార్జర్ ఇచ్చి కాత్యాయనికి ఇవ్వమని పంపిస్తాడు. తను వెళ్ళి కాత్యాయనికి ఫోన్ ఇద్దామని చాలా ట్రై చేస్తుంది. కానీ ఇవ్వలేకపోతుంది. సో ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందని అఖిల్ చాలా బాధపడుతూ ఉంటాడు. అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం రే అఖిల్ నీకు ఇది కొత్తేం కాదు కదరా, అమ్మాయిలు నీ లైఫ్లో వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. సో కాత్యాయని కూడా వదిలేసి ఇంకా మర్చిపో అంటారు. కానీ అఖిల్ మాత్రం లేదురా, నేను అందంగా లేకున్నా చదువుల్లో టాప్ రాకపోయినా తను నన్ను లవ్ చేస్తుంది. వాళ్ళ అమ్మ కొట్టినప్పుడు కూడా నేనే ముందు అఖిల్కి లవ్ ప్రపోజ్ చేశాను అని కూడా చెప్పింది అని అంజలి అన్నింది కదా. సో ఇంత మంచి అమ్మాయి ఇంకా ఎక్కడ దొరుకుతుందిరా, అందుకే తనే నాకు పర్ఫెక్ట్ అమ్మాయి అని చెప్తాడు. ఇది విని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కన్విన్స్ అయ్యి అవును తను అఖిల్ మనసు చూసే లవ్ చేస్తుంది అనుకుంటారు. కట్ చేస్తే అఖిల్ వాళ్ళ అమ్మతో అమ్మ నాకు బీటెక్ చేయాలని అస్సలు లేదు, నేను డిగ్రీలో BA జర్నలిజం చేస్తా, నువ్వే వెళ్ళి నాన్నతో మాట్లాడాలి అని చెప్పి చాలా బతిమలాడుకుంటాడు. వేరే దారి లేక వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది. వాళ్ళ నాన్న వచ్చాక అఖిల్ డిగ్రీ చేస్తాడంట అని వాళ్ళ అమ్మ చెప్తుంది. అది విన్న వాళ్ళ నాన్నకి ఫుల్ కోపం వచ్చి బెల్ట్ తీసుకొని అఖిల్ని కొడదామని వెళ్తాడు. అప్పుడే కాత్యాయని అఖిల్కి కాల్ చేసి త్వరగా నన్ను స్టేషనరీ షాప్ దగ్గర కలువు అని చెప్తుంది. ఇంకా వెంటనే అఖిల్ వాళ్ళ నాన్న నుంచి ఎలా కల్లా తప్పించుకొని మధు వాళ్ళ తాత చనిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. వెళ్లే దారిలో వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వెళ్తాడు. యాక్చువల్లీ కాత్యాయని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తాత చనిపోయాడని ఊరికి వెళ్ళి ఉంటారు. సో ఇంట్లో నుంచి కాసేపు అఖిల్ని కలుద్దామని వాళ్ళ చెల్లితో కలిసి స్టేషనరీ ఐటమ్స్ కొనుక్కోవాలి అని వాళ్ళ తాతని చూసుకోవడానికి పెట్టిన నర్స్కి చెప్పేసి ఫైనల్లీ ఇంటి బయటకు వచ్చి అఖిల్ని కలుస్తుంది. ఫైనల్లీ అఖిల్ అండ్ కాత్యాయని చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. కానీ తను ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది. అదేంటంటే వాళ్ళ పేరెంట్స్ అంతా బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారు అండ్ మళ్ళీ మనం కలుసుకోలేము అని అంటుంది. అఖిల్కి టెన్షన్ వచ్చి మళ్ళీ నన్ను వదిలేస్తున్నావా కాత్యాయని అని అడుగుతాడు. దానికి తను అలా ఏం లేదు అఖిల్, నేను చెప్పాను కదా ఒకరిని లవ్ చేస్తే వాళ్ళనే పెళ్లి కూడా చేసుకుంటా అని, సో నిన్ను వదిలే ఛాన్సే లేదు, నేను ఎక్కడున్నా నిన్నే లవ్ చేస్తూ ఉంటాను అండ్ మనం పేరెంట్స్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. అప్పుడు అఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఆ డబ్బా ఫోన్ని ఇచ్చి కాల్ చేయమని అంటాడు. మరో పక్క అఖిల్ తమ్ముడు నిఖిల్ అన్నయ్యని చూసి వాడు కూడా కాత్యాయని చెల్లి నీలాంబరి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ పులిహోర కలుపుతూ ఉంటాడు. ఇంకా అఖిల్ హ్యాపీగా ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నని చూసి భయపడిపోతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఫుల్ కోపంతో కొడదామని చూస్తూ ఉంటాడు. అప్పుడే అఖిల్ కాత్యాయని కోసం చేసిన వీడియోని వాళ్ళ పేరెంట్స్కి చూపిస్తాడు. నాన్న నువ్వు ఎప్పుడు నాకు ఏ టాలెంట్ లేదు అంటూ ఉంటావు కదా, కానీ ఈ సాంగ్ మాత్రం నేనే ఓన్గా రాసి కంపోజ్ చేశా అంటాడు. అది చూసి వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చూసేటందుకు నా ఫోన్కి ఈ వీడియో పంపురా అని అంటాడు. ఇంకా అఖిల్ డిగ్రీలో జాయిన్ అవ్వడానికి కూడా ఒప్పుకుంటాడు. ఇంకోవైపు కాత్యాయని నాకు మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదు, నేను బయోటెక్నాలజీ చేస్తా అని వాళ్ళ పేరెంట్స్తో చెప్పి ఒప్పిస్తుంది.
ఇంకా కాత్యాయని అక్కడ బెంగళూరులో ఉమెన్స్ కాలేజ్లో చదువుతూ ఉంటుంది. ఇక్కడ అఖిల్ డిగ్రీ చేస్తూ ఉంటాడు. అఖిల్ ఒక పార్ట్ టైం జాబ్లో కూడా జాయిన్ అవుతాడు. ఎందుకంటే ఆ డబ్బులతో బెంగళూరుకి వెళ్ళి కాత్యాయనిని కలవడానికని. సో అలా డబ్బులు సంపాదించి ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్తున్నా నాన్న అని చెప్పి ఒప్పించి బెంగళూరుకి వెళ్తాడు. అలా బెంగళూరులో అఖిల్ అండ్ కాత్యాయని చాలా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లోనే ఉంటారు. అఖిల్ డిగ్రీ రిజల్ట్స్ కూడా వస్తాయి. అతను 80%తో పాస్ అవుతాడు. అండ్ వాళ్ళ నాన్న అనుకున్నట్టే అఖిల్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. అలా డేస్ గడిచాక క్లైమాక్స్లో వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ని చూపిస్తారు. ఇప్పుడు అఖిల్ తమ్ముడు నిఖిల్ కూడా పెద్దయ్యాడు కాబట్టి సో వాడు కాత్యాయని చెల్లి నీలాంబరికి లైన్ వేస్తూ ఉంటాడు. అలా కాత్యాయని ఫ్యామిలీకి అండ్ అఖిల్ ఫ్యామిలీకి డబ్బులు ఎక్కువ ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరి లవ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇలా మూవీ అక్కడితో హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.